బ్యాచులర్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ లో యూనివర్సిటీ ఫస్ట్ ర్యాంక్, సెకండ్ ర్యాంక్, థర్డ్ ర్యాంక్. సన్ ఇంటర్నేషనల్, విశాఖపట్నం, హైదరాబాద్. అసలు ఏమనుకుంటున్నావు నువ్వు? నేనా? ఏమనుకోట్లే. నీ పాట మా ఇంట్లో మొత్తం అందరూ పాడిస్తున్నారు తెలుసా? ఇప్పటికైనా తెలిసిందా? మనిషి తలుచుకుంటే ఏమైనా చేయగలడు. నువ్వు మనిషివా? సరే, నువ్వు మనిషివైతే నేను ఒక పని చెప్తా, చేస్తావా? చెప్పు, చేస్తాను. ఈ ఊరిలో ఒక రాజుగారు ఉన్నారు తెలుసా? తెలుసు. ఆయన చేతిలో మొసలు తల ఉన్న కర్ర ఒకటి ఉంది తెలుసా? తెలుసు. ఆయన కోటలోకి వెళ్ళి ఆయన గదిలోకి దూరి ఆయన పక్కనున్న కర్ర తీసుకురా, అప్పుడు నువ్వు మనిషిని ఒప్పుకుంటాను. తెస్తా తెస్తా. రాజుగారు 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 రాజుగారు, నేను పుట్టి బుద్ధిరిగాక ఇంతవరకు ఎవ్వరు నన్ను రాజుగారు అని పిలవాల. సమ్మంగా ఉందబ్బా. ఏదో ఒకసారి ముగ్గురు కలిసి పిలవండి. రాజుగారు, అబ్బో అబ్బో, మీరు సాయం చేసి పెట్టాలి రాజుగారు. సాయమా? అంటే డబ్బులు ఏమైనా అడుగుతారా ఏంటి? అది కాదు రాజుగారు, ఇప్పు పూలతో సారా కాసాము. మీరు కొంచెం తాగి పెట్టాలి. ఓ సింతేనా? రండి రండి. మీరు రాజుగారు రాజుగారు అంటే నాకు నరాలు దివ్వులు లాగుతున్నాయా? అంటే కూర్చోండి. మగ పురుషులు సరే, మూసుకోవాల్సింది ముఖం కాదు. లోపల బొమ్మందు, లోపల బొమ్మను అంతే పో. అబ్బా, ఎవరు ఎవడా? ఆవిడ రాజుగారి భార్య. రాజుగారి భార్య? రాజుగారి భార్య? అరే, నీకు ఆవులిస్తే నోరు మూసుకోవడం తెలియదు, ఆడవాళ్ళ గురించి తెలుసు నీకు? సార్ తీసుకోండి రాజుగారు. ఏవండి, దాహంగా ఉంది, కొంచెం నీళ్ళు తీసుకొస్తారా? గ్లాస్ ఎక్కడ? నువ్వు చేపెట్టింది ఎక్కడ? అదిరా గ్లాసు. తీసుకో గ్లాసు. అబ్బో, నువ్వు మొహం తప్ప ఇంకేం మూసుకోవట్లేదుగా. ఏవండి, ఇది కూడా దాహంగా ఉంది, కొంచెం నీళ్ళు ఇస్తారా? వేస్తుందిరా. వాడికి దాహం వేస్తుందా? దాహం వేస్తే ఇందాక అడగచ్చుకో. నువ్వు ఉడిగినప్పుడే అడగచ్చుకోరా. ఏముందిరా నీ బుర్రలో? నీ బుర్ర ఒకటే కదా. నీళ్ళు వచ్చాయి, నేను ఇస్తాను. ఎంతసేపు తీసుకుంటావురా నీళ్లు? ఎంతసేపు తీసుకో. ఏమండి, దాహంగా ఉంది, ఇంకో గ్లాస్ నీళ్లు. ఇప్పుడే కదా నువ్వు తాగింది నీళ్లు? కొట్టారు కదా సార్, గొంతు ఎండిపోయింది. కొడుతో గొంతు ఎండిపోయిందా? గొంతు అడకుండా చెప్పమంటావు? గొంతు అడకుండా చెప్పమంటావు? రాజుగారు, అబ్బా, హాయిగా ఉందా అట పిలుస్తుంటే. రాజుగారు, మంగరాజు గారి కర్ర కావాలండి. కర్ర కావాలంటే ఆ మూలలో బోల్డ్ కర్రలు ఉన్నాయి, ఒకటి తీసుకెళ్ళు. ఆ కర్రలు కావండి, ఆయన చేతిలో ఉన్న కర్రే కావాలి. ఆయన చేతిలో ఉన్న కర్ర కావాలని అడిగావని తెలిసిందంటే నీ పుర్రె పగల కొడతాడు. అసలు ఎందుకు నీ కర్ర? అదే ఒక అమ్మాయి అడిగిందండి. అమ్మాయి అడిగిందా? ఎవరా అమ్మాయి? పేరు తెలీదు. పేరు తెలీదా? పేరు తెలియని అమ్మాయి నిన్నే ఎందుకు కర్ర అడిగింది? నువ్వు నన్నే ఎందుకు అడుగుతున్నావు? ఎందుకు చేతులు అట్లా బిసుకుంటున్నావు? ఆ అమ్మాయికి నీకు ఏమిటి సంబంధం? సంబంధమే లేదండి. సంబంధం లేదా? ఊరికి అడిగింది. ఊరికి అడిగితే కర్ర తేవడం ఎందుకు మరి? సంబంధం ఉన్నదండి, ఇద్దరు ప్రేమించుకుంటున్నారండి. ప్రేమించుకుంటున్నారా? అయితే సరే. లేదండి, ప్రేమ లేదేం లేదు అసలు. ప్రేమించుకుంటున్నారండి. అదేనండి, ఉంది, ప్రేమ ఉంది, లోతైన ప్రేమ ఉంది. ప్రేమ ఉంటే ప్రేమ కోసం కర్రేంటయ్యా? రాజుగారిని చెప్పి ఆయన పుర్రె తీసుకురమ్మన్నా తీసుకొస్తా. లేవండి. మెల్లగా ఎక్కువ ఎక్కువ దూకు. దూకవే కుర్రోడివే. నా చేపట్టుకో, నా చేపట్టుకో. అది 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 సగం సారా దిగిపోయిందా? అడగడికి ఎక్కడికి వెళ్ళిపోతున్నావు? ఏమన్నా పర్సనల్ పనులు ఉన్నాయా? లేదండి. మరి సరే పో, ఏదన్నా ఇడిపోతా. అరే బాబా, అంటే ఏంటి? నువ్వు మందు కొట్టిస్తే నేను నీకు పల్చరైపోయానా? లేదండి. మరి వై యూ ఫ్రెండ్ ఐ ఫ్రెండ్ యూ బ్యాక్ కమ్. తెలుగులో మాట్లాడింది. వెంకటరాజు ఒప్పుకోడు కదా. ఆయన ఎవరండి? మా ఇంగ్లీష్ మాస్టర్. మందు కొడితే తప్పకుండా ఇంగ్లీష్ లో మాట్లాడతారని ఆయనకి ప్రామిస్ చేశాను. నాకు ఏబిసిడీలు చెప్పిన. ఐ ఫ్రెండ్ ఫ్రెండ్ యూ బ్యాక్. అది కొంచెం మెల్లగా నడు. ఇదిగో, ఇది మొత్తం మాదే. మా అబ్బ దగ్గర దొబ్బేశాడు. నువ్వేంటి అంటున్నావేంటి? ఆస్తి మాది, దొబ్బిందాడు, మధ్యలో నీ చుచ్చు ఏంటి? దా, నువ్వు ప్రేమించావు, నీ కర్ర కావాలి, నేను ఇప్పిస్తాను కదా నీ కర్ర. అటు నువ్వు ఫాలో అయిపో. పో, ఆడ బెట్లు ఉంటాయి, నేరుగా పైకి పో. ఆడ రూమ్ ఉంటుంది, రూమ్ లో మంచం ఉంటుంది, మంచం మీద మంగరాజు ఉంటాడు, పక్కన కర్ర ఉంటుంది. తెచ్చుకోపో, నేను పర్మిషన్ ఇచ్చాను.
వచ్చేసావా? శబ్బాష్. ఎన్నాళ్ళు మంగరాజు జనాల సొమ్ము దొబ్బేస్తే నువ్వు వాడు కర్ర దొబ్బేశావు. నువ్వు టైగర్వే రే మంగరాజు వచ్చారా రే? నీ సొమ్ము దొబ్బేసే టైగర్ వచ్చాడ్రా. టైగర్ టైగర్. సూరయ్య అయ్యా ఆ పోతరాజు గారు ఏదో గోల్ చేస్తున్నట్టున్నాడు చూడు. అలాగేనయ్యా. టైగర్ అంటే టైగర్. ఏంటా కేకలు ఇంత రాత్రి పడా? ఏడ్రా మంగరాజు ఏడ్రా, అంతా లింగరాజులు వచ్చారు. నిద్రపోతున్నాడు. ఏంటా గౌడు కేకలు? అసలు ఎందుకు వచ్చావు? దొంగతనానికి వచ్చాం. నువ్వు దొంగతనానికి వచ్చావా? ఎస్. అర్ధరాత్రి పూట నల్ల చొక్కా వేసుకుని ఎందుకు వస్తారా? దొంగతనానికి వస్తారు. నిజం చెప్పవా? చూసారా, నిజం చెప్తే ఎవ్వడు నమ్మడు. ఇప్పుడు చెప్తాను చూడండి. నిజం చెప్పమంటారా అబద్ధం చెప్పమంటారా? నువ్వేమైనా ఎన్టీ రామారావు అనుకుంటున్నావా? నిజం చెప్పు. గోదావరి నదీ తీరంలో వెన్నెల వెలుగులు మేం జలకాలాడుతున్నాం. మాకు ఆమడ దూరంలో 3 దేవతా స్త్రీలు వివస్త్రలై స్నానమాచరిస్తున్నారు. వారిలో ఒక దేవకన్య నన్ను చూచి నా అందానికి ముగ్ధురాలై నన్ను ప్రేమించి మోహించి కామించి మానవ నాతో పాటు స్వర్గానికి వస్తావా అన్నది. ఈ తొక్కలో మంగరాజు దగ్గర ఇంకెంతకాలం పనిచేద్దాంలే అని నేను కూడా సరేనన్నా. అంతే, ఆవిడ దబ్బున నా చేయి పట్టుకుని రివ్వున గాలిలోకి లేచింది. మేం స్వర్గం వైపుగా వెళ్ళిపోతున్నాం. మా పక్క నుంచి మేఘాలు వెనక్కి వెళ్ళిపోతున్నాయి. ఇంతలో ఆ మిగతా 2 దేవతా స్త్రీలు ఉన్నారు, చూశారు? వాళ్ళల్లో 2వ ఆవిడ నాకెదురుగా వచ్చి అలా రాజకుమారా నన్ను ఏలుకోవా అన్నది అని చేయబట్టుకుని లాగింది. దాంతో 3వ ఆవిడ ఈ పక్కకు వచ్చి హే రాజన్ నా మాట ఏమిటి అని ఈ చేయబట్టుకుని లాగింది. ఇది చూసి మొదటి ఆవిడ ఊరుకుందా, ఆవిడే ఈ చేయబట్టుకుని లాగింది. 2వ ఆవిడ లాగింది, 3వ ఆవిడ లాగింది, మొదటి ఆవిడ, 2వ ఆవిడ లాగింది, 3వ ఆవిడ లాగింది, మొదటి ఆవిడ లాగింది, 2వ ఆవిడ, 3వ ఆవిడ, మొదటి ఆవిడ, 2వ ఆవిడ, 3వ ఆవిడ, మొదటి ఆవిడ. సరిగ్గా నేను ఇలాగే అన్నాను, విసుగొచ్చి. అంతే, 3 వదిలేశారు. అక్కడి నుంచి గిరికీలు కొట్టుకుంటూ దభేళ్ళ ఇక్కడి నుంచి పడిపోయాను. ఆ తప్పుడుకి మీరంతా నిద్రలేచి వచ్చారు. ఇది నిజం, పచ్చి నిజం. మీ కుటుంబం మొత్తం చచ్చిన తొట్టు. ఈయన స్తంభాన్ని కట్టేసుకోవటం రా. ఎందుకు నిజం చెప్పినంత ఆగండి. అడంగులతో లోపలికి వెళ్ళండి. నన్ను కట్టేసి కొడుతున్నావే, అది ఒకతనం కాదురా. ఒక్కసారి నా కట్లు కూడా తెచ్చి నా ఎదురుగా రా, చూసుకుందాం. ఫేస్ టు ఫేస్, సింగిల్ టు సింగిల్. కొట్టండి రా. కేశవ్. ఆగినంత దిగదే కొట్టండి. అయ్యా నా చేతి కనపడలేదు. ఏమైందిరా? కర్ర కనపట్టలేదా? ఏమైంది? అయ్యగారి చేతికర కనపట్టలేదా బాబు? రై దువాసే అయ్యా నాన్నగారి చేతిగారు కనపట్లేదంట. ఇంట్లో చేతికార ఏమైందిరా? 5 నిమిషాల్లో కరెంట్ చేతిలో ఉండాలి. మీరు అటు వెళ్ళండి, మీరు ఇటు వెళ్ళండి. ఏదిరా ఎతుకుతున్నారో అప్ప అన్నాడు. అయ్యగారి కర్ర పోయింది. కర్ర కర్ర కర్రే కదా కర్ర. చూసావా? కర్ర అప్పా నోట్లో ఆడుతుందిరా కర్ర. అంత పెద్ద కర్ర నోట్లో ఆడడం అంటే అది 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 గుర్తు రావట్లా. ఎళ్ళెత్తుకోనిక పనికి మళ్ళా సోదంతా చెప్తావు. సోదే ఏందిరా సోది? మీరేదో కష్టపడుతున్నారు, సాయం చేద్దాం నిరుస్తే అది సోదా. పోయి ఎత్తుక్కోపోరా. నేనేమన్నా ఎత్తుకుతానా? పని ఆపమన్నా? ఎత్తుక్కోపోరా, పని చూసుకోరా, పైకి రాపో. ఏంటి ఏమెత్తుతున్నారు? పెద్దయ్య గారు కరిపోయిందమ్మా. అయ్యో రామా. విన్నావా? ఇది వాడి పనే. కోట లాంటి ఇంట్లోకి వచ్చి ఎక్కడో మేడ మీద పడుకున్న తాతగారి పక్కలో ఉన్న కర్ర తీసుకెళ్లాడంటే వాడు మామూలు మనిషి కాదు. నువ్వు ఇట్లానే అణగలుగుతా ఉండు, ఒక రోజు వచ్చి నిన్ను ఎత్తుకెళ్తాడు, దోలు తీరిద్ది.